హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలండి. ఈ వీడియో ఈరోజు మార్నింగ్ తీసిన బ్లాగ్ అండి. అంటే ఫ్రైడే కదా, నేను ఎలా పూజ చేసుకుంటాను ఏంటి అనేది లాంగ్ వీడియో అయితే చేశానండి. నేను అసలు నా ఛానల్లో లాంగ్ వీడియోలసే అప్లోడ్ చేయలేదు, ఎందుకంటే నాకు టైం ఉండదు ఎడిట్ చేయడానికి, తీయడానికి. అది ఈరోజైతే ఇలా చేశానండి. మార్నింగ్ లేచి ముందు స్నానం అయితే చేసుకొని ఇక అన్ని దేవుడి సామాన్లు అవి క్లీన్ చేసుకొని బొట్లు అవి పెట్టి ఇక పూజ అయితే చేసుకుంటానండి. ఈరోజు ఒక స్పెషల్ ఉందండి. అది ఏంటంటే తమలపాకుల హారతి అని, దాన్ని నక్షత్ర హారతి అని కూడా అంటారు. నేను ఎప్పుడు శుక్రవారం ఇచ్చేదానండి. అంటే వీలున్నప్పుడంతా అయితే ఇచ్చేవాడిని. ఇదివరకు చాలా చేసేదాన్ని ఫ్రైడే. ఇప్పుడే కుదరట్లేదు. ఈ ఫ్రైడే ఎందుకో నాకు చేసుకోవాలనిపించింది. అలా అని ముందు రోజే అన్నీ తెచ్చుకొని సిద్ధం చేసుకున్నాను. ఇవి తమలపాకులు అండి. తమలపాకులు అంటే నీట్గా క్లీన్ చేసి ఉంచుకొని, ఇవి 27 తమలపాకులు అయితే మనకు కావాలండి. అంటే 27 నక్షత్రాలు కదండి, అలా అని 27 తమలపాకులు, 27 తమలపాకులు, అలానే 27 ఒత్తులు కావాలండి. ఇక ఒక పెద్ద ప్లేట్ తీసుకొని దానికైతే మనం బొట్లు అవి పెట్టుకొని అలంకరణ చేసి ఆ ప్లేట్లోనే ఈ తమలపాకులన్నీ సదిరేయాలండి. 27 ఒత్తులు అయితే నేతిలో ముంచాలండి. అంటే పువ్వొత్తులు తీసుకుంటాను నేనైతే ఇక్కడ ఈ హారతికి. పువ్వొత్తులు 27 తీసుకొని నేతిలో ముంచి 27 ఒత్తులు ఒక దగ్గర చేసి ఒక ప్లేట్లో అయితే పెడతామండి. ఇప్పుడు ఈ ప్లేట్లో ఈ తమలపాకులన్నీ సర్దుకుంటాం. అలానే ఒక 9 పువ్వులు అండి, రెడ్ కలర్. ఈ తమలపాకుల హారతి నేను ఎలా చేస్తున్నాను అంటే, ఇది యూట్యూబ్లో చూసిందేనండి. అంటే వేరే ఛానల్లో చెప్పారు, నేను ఇచ్చాను. ఈ హారతి ఇచ్చినప్పటి నుండి మనకైతే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, బాగుంటుందండి. ఇంట్లో అయితే బాగుంటుంది. అలానే నేను ఉప్పు దీపం కూడా పెడుతుంటాను ప్రతి శుక్రవారం. దాని గురించి కూడా ఒకసారి మీకు లాంగ్ వీడియో తీసి చూపిస్తాను. అంటే ఎలా ఏంటి, ఉప్పు దీపం పెట్టుకుంటే దాన్ని ఐశ్వర్య దీపం కూడా అని అంటారు. మనకి ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉండదు. నాకైతే ఉప్పు దీపం పెట్టుకుంటే చాలా మంచిగా అనిపిస్తుందండి. అలా అని నేను వీలున్నప్పుడంతా పెడుతూనే ఉంటుంటాను ఉప్పు దీపం. ఈ వీక్ అయితే ఇలా లక్ష్మీదేవికి తమలపాకుల హారతి ఇచ్చుకోవాలనేసి అనుకున్నాను. ఇలా అయితే చేస్తున్నానండి. మీలో ఎంతమంది ఇలా అంటే తమలపాకుల హారతి గురించి తెలుసో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. తమలపాకుల హారతి ఇచ్చుకునేటప్పుడు అయితే దేవుడికైతే నైవేద్యం దద్దోజనం చేయాలండి. దాంట్లో మనం దానిమ్మ గింజలు, దానిమ్మ పండు కూడా నైవేద్యం పెడితే అమ్మవారికి చాలా మంచిది. అమ్మవారికి దానిమ్మ పండు అంటే ఇష్టం అంట. నేనైతే అలానే చేసేదాన్ని. కానీ ఈరోజు దానిమ్మ పండు అయితే నాకు కుదరలేదండి తేవడానికి. దద్దోజనం అయితే చేశాను నైవేద్యానికి. మొన్న ఉగాదికి కూడా లాంగ్ వీడియో తీశానండి, కానీ పోస్ట్ చేయడం అవ్వలేదు. ఎడిటింగ్ చేసి ఇప్పుడు పోస్ట్ చేద్దామా వద్దా అనుకుంటున్నాను. పండగ అయిపోయి 1 వీక్ అయింది కదా, ఏమనుకుంటారా ఏంటని మీరు కామెంట్ సెక్షన్లో ఓకే అని చెప్తే నేనైతే ఉగాది వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి. నాకు పూజల విషయంలో అయితే అన్ని పూజలు బాగా చేసుకోవాలని ఉంటుంది. కానీ ఈ మధ్యన ఎందుకో సహకరిస్తలేదండి శరీరం, అసలు ఓపిక ఉండట్లేదు. అయినా కానీ చేసుకోవాలి అనుకుంటే నేను ఎలా అయినా చేస్తాను. ఇక నాకు ఉన్నంతలో అట్లయితే చేసుకుంటుంటాను. ఇక ఆఫీస్కి కూడా వెళ్ళాలి కదండి, ఆఫీస్కి ఒక దిక్కు టైం అయిపోతుంది. ఇంట్లో ఇక అందరినీ చూసుకోవాలి. ఇక ఇంట్లో అన్నీ సిద్ధం చేసుకొని అందరికీ బాక్సులు అవి రెడీ చేసి ఇప్పుడైతే ఇట్లా పూజా కార్యక్రమాలు ఆల్మోస్ట్ నేను ముందే పూజ అయితే చేసుకుంటానండి. తర్వాత బాక్సులు అవి వంటది చేస్తాను, బాక్సులు ప్రిపేర్ చేస్తాను. మా వారు అయితే చాలా హెల్ప్ చేస్తారండి నాకు అన్ని విషయాలు. ఆయన కానీ లేకపోతే నేను అసలు ఏ పని చేయలేను. తను ఉండబట్టి నేను ఇలా అయినా చేసుకుంటున్నాను. కానీ నాకు చిన్నప్పటి నుండి పూజలు అంటే చాలా ఇష్టం అండి. పూజలు చూసినా, ఏ వ్రతాలు చూసినా ఇలా చేయాలని నేనైతే చేసుకునేదాన్ని. అందుకే అంటారేమో పెద్దలు, పుణ్యం కొద్ది పురుషుడు, ధర్మం కొద్ది బిడ్డలని. నాకైతే పుణ్యం కొద్ది పురుషుడు దొరికినట్టు మా మాయ అయితే నాకు దొరికారండి. ఆయన విషయంలో అయితే నేను చాలా అదృష్టమంతురాలండి. నాకు అన్ని విధాలా సపోర్ట్ చేస్తారు. మనకి ఏది ఎలా ఉన్నా మన భర్త అయితే మన వైపు ఉంటే మనం ఏదైనా సాధించవచ్చండి. మీకు ఒక విషయం చెప్పాలండి, నేను 7 శనివారాలు వ్రతం అయితే చేశాను. ఫస్ట్ టైం ఒకసారి అయితే చేశానండి 7 వారాలు. 7వ వారం చేసేసరికి లాస్ట్ వారం అయితే మాకు సొంత ఇల్లు వచ్చిందని ఫోన్ కాల్ అయితే వచ్చిందండి. గవర్నమెంట్ నుండి కేసీఆర్ గారు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ అయితే వచ్చిందని ఫోన్ వచ్చింది. ఇక నేను మళ్ళీ అప్పటి నుండి చేసుకుందాము 7 శనివారాల వ్రతం అంటే అస్సలు ఇక్కడ కుదరట్లేదండి. ఇక కొత్త ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక పూజలు అన్నీ స్పెషల్గా ఉంటాయి, అన్నీ చేసుకుంటాను. ఆ వెంకటేశ్వర స్వామి మహిమ అయితే చాలా ఇదండి. కానీ 7 శనివారాల వ్రతం నేను ఫస్ట్ టైం అండి, నాకు తెలియదు. ఇక నాకు తెలిసినట్టు ఆ వ్రతం బుక్ అయితే కొనుక్కున్నాను, చేశాను. కానీ చాలా ఇదైందండి నాకైతే. గురించి కూడా ఒకరోజు వీడియో చేసి చెప్పాలని అనుకున్నాను, కానీ ఇప్పుడు దీంట్లోనైతే చెప్తున్నాను మీకు. ఇంటికి వెళ్ళాకైతే మళ్ళీ ఇక స్టార్ట్ చేయాలి 7 శనివారాల వ్రతం. నేను చేసే వీడియోలు చూస్తూ నన్ను ఇంతగా ఆదరిస్తున్న మీ అందరికీ
నా హృదయపూర్వక ధన్యవాదాలండి. నేను మీ అందరికీ అయితే ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నానండి. అది ఏమీ లేదు, అంటే మా నాన్నగారి గురించి. నాన్నని చూసుకోవడానికి అయితే ఇంట్లో ఎవరో ఒకరైతే ఉండాలండి కంపల్సరీ. అందరం ఆఫీస్కి వెళ్తాం, ఇక మా తమ్ముడు ఒక్కడేనండి నాన్నని చూసుకొని ఉంటాడు. ఒకసారి వాడికి ఏమైనా పని ఉంటే ఇక వాడు బయటికి వెళ్తే మేము ఎవరైనా అడ్జస్ట్ చేసుకుంటాము. కంపల్సరీ ఆయన గురించి అయితే ఒకరు ఉండాలండి. ఆయన గురించి కూడా మీకు ఒక్కసారి చూపిస్తాను, మా నాన్నగారి గురించి కూడా. ఆయన పరిస్థితి ఎట్లా అంటే చిన్నపిల్లలు ఎట్లా ఉంటారో అలాంటి పరిస్థితి అండి. చిన్నపిల్లలకి ఎలా మనం ఆకలి తెలుసుకొని అన్నం పెడతామో అట్లా పెట్టాల్సిందే ఆయనకి. మనకి ఏం అడగరు, చెయ్యరు. మేము చాలా సంవత్సరాల నుండి చూసుకుంటూ వస్తున్నామండి. ఒకరోజు మీ అందరికీ చూపిస్తానండి నాన్నని. అలానే మా ఇల్లు కూడా రెనోవేషన్ చేయిస్తున్నానండి. ఇంటికి కూడా వెళ్ళేటప్పుడు అది ఎంతవరకు వచ్చింది ఏంటి వర్క్ అనేది అది కూడా మీకు చూపిస్తాను. నాకైతే చాలా ఆనందంగా ఉందండి. మేము వచ్చి హైదరాబాద్ వచ్చి 22 ఇయర్స్ అవుతుంది. అప్పటి నుంచి రెంటిళ్ళల్లో ఉంటున్నాం. ఏదో ఒకటి మాకు అస్సలు సొంత ఇల్లు అనేది లేదండి. అంటే ఇక్కడ లేదు, ఊర్లో ఎక్కడా లేదు మాకు. ఇదే ఫస్ట్ అండి మాకు ఇల్లు రావడం. అసలు నాకు చాలా ఆనందంగా ఉంది. అసలు చెప్పలేనండి మాటల్లో. అయితే సొంత ఇల్లు అనే కళ నెరవేరడం అనేది ఊహించలేనిది. అసలు నాకు అలా ఇచ్చారు దేవుడు. అసలు నేను చాలా ఆనందంగా అయితే ఉన్నాను ఇల్లు వచ్చినందుకు. ఇక త్వరలో మే జూన్లో అట్లా షిఫ్ట్ అవుతామండి. వర్క్ అయితే అవుతుంది. రేపెల్లుండి కాస్త అక్కడికి కూడా వెళ్తాను, మీకు చూపిస్తాను ఎంతవరకు వచ్చింది ఏంటి వర్క్ అనేది. మా చిన్నమ్మాయి కూడా పూజలు బాగా చేస్తుందండి. పెద్దమ్మాయి కూడా చేస్తుంది. కానీ తనకేంటంటే ఇక పూజ వరకే తను చేసుకుంటుంది. ఇట్లా మనం ఏదైనా చదవాలి, స్తోత్రాలు చదవాలి, ఇవన్నీ అంటే అలాంటి విషయాల్లో చిన్నమ్మాయి అయితే బాగా చేస్తుందండి. తనకి ఏది చెప్పినా ఇంట్రెస్ట్గా చేసుకుంటుంది. రోజైతే మా వారే పెడతారండి దీపం. అంటే అన్నీ నేను దేవుడి దగ్గర రెడీ చేసి ఇచ్చేస్తే తనే పెట్టుకుంటారు దీపం. నేనైతే తులసమ్మ దగ్గర పెడతాను. ఇంకా తను పెట్టిన తర్వాత నేనైతే దండం పెట్టుకుంటాను. అంటే మగవాళ్ళు పెడితే మంచిది అంటారు కదండి. అంటే తనకు ముందు నుంచి అలవాటు. తను దీపం పెడతారు స్నానం చేసి రాగానే. ఇక నేను అన్నీ రెడీ చేసి ఇచ్చేస్తే తనైతే దీపం పెడతారు. ఇట్లా స్పెషల్గా ఏదైనా చేసుకోవాలంటే అప్పుడైతే మేము చేస్తానండి. ఇలా చూడండి అమ్మవారికి తమలపాకుల హారతి. ఈ హారతి ఏంటంటే మనం అలా హారతి ఇచ్చేటట్టు తిప్పకూడదు, అలా అమ్మవారి ఎదురుగా పట్టుకొని నిలబడాలండి. నేనైతే హారతి పాట అయితే పెట్టుకొని అలా నిలబడ్డాను. పాట పాడుకుంటూ హారతి కొండెక్కే వరకు ఇక అలా నిలబడాలండి. అంటే అమ్మవారికి ఎదురుగా చూపిస్తుంది. ఇక నాకు ఇలా అయితే వీలైందండి వీడియో తీయడానికి. ఇంకా అలానే తీశాను. లేకపోతే ఇక నన్ను అమ్మవారి ఇట్లా హారతిని అన్నీ చూపించాలి. కానీ ఇలా అయితే అయిందండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నా వాయిస్ ఓవర్లో ఏమైనా తడబడితే క్షమించండి. అంటే నాకు అంతగా మాట్లాడాలంటే కొంచెం ఎందుకో తడబడినట్టే అవుతుంటుంది. బాగా మాట్లాడడానికి ప్రాక్టీస్ అయితే చేసుకుంటాను. ఈ ఫ్రైడే అయితే ఇలా జరిగిందండి మాకు పూజ. మీరు ఏం చేసుకున్నారు, ఎలా చేశారు ఏంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక నాకైతే ఆఫీస్కి టైం అవుతుంది కదండి. ఇక ఆఫీస్కి అయితే వెళ్ళాలి. ఇక పూజ చేసుకొని ఇట్లా ఇవన్నీ చేయాలంటే కాస్త టైం పడుతుంది కదండి. నాకైతే 1 అవర్ పైనే పట్టింది ఇవన్నీ క్లీన్ చేసుకొని ఇవన్నీ చేయడానికి. ఇక 1 అవర్ అయితే అయ్యిందండి. ఇక ఫైనల్గా అయితే చేశానండి నేను అనుకున్నది. తమలపాకుల హారతి ఇచ్చాను కదా, నాకు చాలా మనసుకి ప్రశాంతంగా ఉంది, ఆనందంగా కూడా ఉందండి. ఇలా స్పెషల్గా పూజ చేసుకున్నప్పుడు అయితే చూడండి అసలు అమ్మవారు ఎంత బాగా కనబడుతున్నారు మనకి, ఎంత అందంగా ఉన్నారు. రోజు చేసుకుంటాం, కాకపోతే ఇట్లా మంగళవారం, శుక్రవారం, శనివారం, ఇట్లా గురువారాలు వారాల పూట అయితే ఇంకా కాస్త స్పెషల్గా ఇంకా అన్నీ పెట్టేసి అలంకరణది మంచిగా చేసుకొని అయితే చేసుకుంటాము. ఈ లాంగ్ వీడియో ఓకేనా కాదా, పర్వాలేదా, ఎట్లా ఉంది ఏంటి అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ అండి.